దుశ్శాసన, నగారా మోగింపుము, సైన్యము సిద్ధము చేయుము, ఆయుధములకు పదును పెట్టుము. అగ్రజ, కురుక్షేత్రమునకు నాకే ఎదురా గుర్రములను సిద్ధము చేయము. తమ తండ్రి తమరు ఆ రాత్రి చేసిన తప్పిదమునకు గుర్రం గర్భవతి అయినది. మొదమెక్కినదా మతి తప్పినదా అనినా ఆ దినమున వద్దు వద్దు అని చెప్పుచున్న మొద్దువలే మగదానిని ఆడదానిని కలిపి అటులైన పుష్పక విమానంపై పోవుదు. బలిసిన బాదం పప్పు వలె ఉన్నాడు, ఎవడు వీడు అని సూచించుచున్నారా? తమ దరిద్రమునకు వీడే మన చిత్ర కథానాయకుడు దుర్యోధనుడు. గుడ్డలు ధరించిన గొరిల్లా వలె ఉన్నాడు వీడు దుశ్శాసనుడు, మా సహోదరుడు. దుశ్శాసన, చూచితివాని అన్న పరాక్రమము, మాతో యుద్ధమని తెలిసి పాండవ సమూహము తోక ముడిచి పంచ తడిచి రాకనే పరాజితులైతిరి కదా. దుర్యోధన దోల పురుష అని ఊరకనే అందురా. యుద్ధమునకు మరి ఒక దినం ఉందని చెప్పుచున్నా నాకే ఎదురా అని యుద్ధవలే తోలుకు వచ్చినావు కదరా. అయ్యారే, ఇంత తప్పిదము సంభవించినదా? అటులైన దుశ్శాసన, ఏమి మన తక్షణ కర్తవ్యము? స్వామి, నోరు బాగా లాగుచున్నది, సురాపానము సేవించదమా? అగ్రజ, అగ్రజ, సురాపానముతో కదలీ ఫలమా? శకుని మామ సెలవిచ్చినారు. ఇది తిన్న మా భవిష్యత్తు తారాస్థాయికి పోవునని చెప్పినారు. మామ గంధర్వ సర్వభౌమ. దుశ్శాసన, ఏమి విచిత్ర వస్తువు? ఇది మన లక్ష్మణ కుమార వివాహంలో అతిథుల దగ్గర ఒబ్బేసిన కానుక, దివ్యదర్శిని. దీనిని తెరచిన మన మనసులో ఏమున్నదో సాక్షాత్కారమగును. ఏమి విచిత్రము? అటులైన ఇప్పుడే తెరువు. ఆహా, ఏమి ఈ లావణ్యము, ఏమి ఈ అపురూప సౌందర్యము. అన్నా, ఎవరి మైనా? నీ వదిన. సోదరా, ఎటులో ఉన్నది ఈ చిన్నది? మంచి కసక్కువలే ఉన్నది. దుశ్శాసన, అది నీ వదిన. అన్నగారు, ఇందులో మరి ఒక విశేషము ఉన్నది. మరొకట? ఏమిటది? దీనిని తెరచిన మనం మిక్కిలి ద్వేషించే వారిని కూడా దర్శించవచ్చును. అయినను ఇంకెవరు వచ్చెదరు? మన బద్ధ శత్రువులు ఆ పాండవులే కదా. చచ్చిన కొడుకుకి దండని, చచ్చిన బాబుకి భర్తని మాతో పెట్టుకున్నా. అన్నా, ఎవడు వీడు? ఏమి వీడి కండ కావరము? రంకెలేస్తున్న గంగిరెద్దు వలే ఉన్నాడు. ఏమి వీడి నామకరణము? మా నామధేయము మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. వీడు నీ వదినకు అన్న. మా ప్రేమను అర్థం చేసుకొని దున్నా. అన్నా, నువ్వు అను. ఇప్పుడే వీడి శిరస్సు నరికి నీ దరికి తెచ్చేదను.
సోదరా ఏలా నీకు ఈ తొందర? ఇంకా సమయం ఉందిరా. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం. అన్నా ఆలకిస్తివా ఆ గుర్రపు అడుగుల దడదడా? అది దడదడ కాదు, నా కడుపులో గుడగుడ. సరి సరి ఆ పొదల చాటుకు పొమ్ము. బలంగా వెళ్ళి నీరసంగా వచ్చుచున్నాడే. అన్నగారు అన్నా మళ్ళీనా? అది గుడగుడ కాదు, గుర్రపు దడదడనే. అన్నా అటులైన విజృంభింపుడు. నిజభుజ వీర్య ప్రకంపిత సోదరా ఆపరా. పద్యములు బలారములు సమర్పించుటకు ఇది విఠలాచార్య చరిత్రము కాదే, దశమ స్కీటర్ల లఘు చిత్రము. మనము ఆలస్యము చేసిన ఎడల మనది మనకే నైవేద్యముగా సమర్పించెదరు. ఆలసించక విజృంభింపుడు. పాండవులారా కాచుకొను. దుర్యోధన ఏమి ఈ దుర్వాసన? పాండవుల పరాజయమునకు నిశ్శబ్ద విషవాయువు సంధించి దుశ్శాసన. అందులకేనా నిన్న రాత్రి కుప్పలు తెప్పలుగా పప్పులు ఆరగించితిరి. పాండవుల పరాజయం ఏమో గాని నీ విషవాయువుకు నా ప్రాణవాయువు హరించుచున్నది కదా. మరి ఏమి చేయమందువు సోదరా? అన్నా అటు చూడము, భీమసేనుడు సమీపింపుచున్నాడు. ఆలస్యము చేయక తమ అద్భుత గదాయుధముతో విజృంభింపుడు. అన్నా ఓ చుక్కరాలింది, ఓ జ్యోతి ఆరింది, కన్నీరు మిగిలింది, కథ ముగిసింది, కథ ముగిసింది, కథ ముగిసింది. దుర్యోధన కుళ్ళిపోయిన ఈ అరటి తొక్క నిన్ను మింగేసినాదని విర్రవీగుతున్నదిరా. ఈ రోజు ఈ తొక్కి నువ్వు జారి పడుండొచ్చు కాక, కానీ ఏదో ఒక రోజు జనులతో జై కొట్టించుకునేందుకు మళ్ళీ పుడతావురా దుర్యోధన, మళ్ళీ పుడతావురా. నీ పేరేంటి బావా? సంపు సంపు సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు, సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు.